రిషి ఇంటికి వెళ్ళేసరికి ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. రిషి వాళ్ళని చూసి విష్ చేసి పైకి వెళ్ళాడు. పావుగంట తర్వాత ఒక్కొక్కరిని పంపమని మేఘమాలకి చెప్పాడు. స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేశాడు. కళ్ళు మూయగానే కృతి రూపం కళ్ళ ముందు మెదిలింది. చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది బాబుకి. కృతితో షవర్ కింద తను చేసిన అల్లరి పదే పదే గుర్తొస్తూ ఉంది. ఏంటి ఆ పిడత మొహం తెగ గుర్తొస్తుంది. అవును, ఏంటది? నాకు తగలగానే చాలా షాక్ కొట్టినట్లు అనిపించింది. అసలు ఏమనుకుంటుంది నా గురించి? అలా చూస్తుందేంటి నా వైపు? జాలిగా, ప్రేమగా, కోపంగా. మళ్ళీ రిషి అంటూ ఎంత నైస్గా పిలుస్తుందో. ఏంటి? ఆహా, ఏంటి అలా అలా పిలిస్తే కరిగిపోతా అనుకున్నావా? రిషి ఇక్కడ రావే నీ సంగతి రేపటి నుంచి అనుకుంటూ హుషారుగా స్నానం కంప్లీట్ చేసి బయటకు వచ్చాడు. డిఏ స్ప్రే చేశాడు. హెయిర్ డ్రయర్ ఆన్ చేశాడు. జుట్టు ఆరాక నైట్ డ్రెస్ వేసుకుని తన రూమ్లో నుండి బయటకు వచ్చాడు. తన కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరినీ కలిశాడు. అందరికీ షెడ్యూల్స్ ఫిక్స్ చేశాడు. 3 months ఫారిన్ లొకేషన్కి రానని స్పష్టం చేశాడు. వాళ్ళు మొదట ఒప్పుకోలేదు. రిషి నెమ్మదిగా కన్విన్స్ చేశాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక మేఘమాల సార్ ఒక్క మాట అనగానే రిషి సోఫాలో రిలాక్స్ అయ్యి చెప్పు అనగానే మేఘ ఆ విశ్వ ఉన్నాడు కదా అతను. రిషి ఓ విశ్వాసమా? ఉన్నాడు. మేఘ నన్ను టీచ్ చేస్తున్నాడు సార్. రిషి నువ్వేం మెక్కుతున్నావు? మేఘ అది కాదు సార్, మొన్న వాళ్ళ చెల్లెల పెళ్ళిలో నేను ఎలా తిన్నానో చూపించి వెక్కిరించాడు. రిషి మేఘ నీకు ఎన్నిసార్లు చెప్పాను నోరు కంట్రోల్లో పెట్టుకోమని? బడబడా లాగించేస్తుంటావు, అందుకే ఆ విశ్వాసంగాడు నిన్ను ఆడేసుకుంటున్నాడు. మేఘ అదే సార్, అందుకే నేను ఒకసారి వాళ్ళ మేడంకి చెప్దాం అనుకుంటున్నా అతన్ని నోరు అదుపులో పెట్టుకోమని. రిషి అవసరమే లేదు, రేపటి నుండి నువ్వు ఆ విశ్వాసాన్ని ఒక ఆట ఆడుకో. మేఘ సార్ ఏమంటున్నారు అని అడిగింది ఆశ్చర్యంగా. రిషి అసలు మనం ఇవాళ ఎక్కడికి వెళ్ళాం? మేఘ జడ్జి గారి దగ్గరికి. రిషి ఎందుకు? మేఘ ఏమో సార్, మీకు తెలిసిన వాళ్ళేమో అనుకున్నా. రిషి యూ ఫూల్, అక్కడికి ఆ చెప్పండి గ్యాంగ్ వచ్చిందిగా, మా ఇద్దరికి పడదని నీకు తెలుసుగా, అలాంటప్పుడు తను ఎలా వస్తుంది? నేను వచ్చానని తెలిస్తే. మేఘ తలగొక్కుంటూ నిజమే సార్, నేను అంత దూరం ఆలోచించలేదు. రిషి సరే, ఆమె నాకేమవుతుంది అనుకుంటున్నావు? మేఘ మీ ఇద్దరు పోట్లాడుకోవడం చూస్తే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నా. రిషి అబ్బో ఇంకా? మేఘ ఆమెకి ఈగో ఎక్కువ కదా సార్, అందుకే గొడవపడి విడిపోయి ఉండొచ్చు అనుకున్నా. రిషి సరే, రేపటి నుండి నువ్వు ఇక్కడికి రావద్దు, నేను అడ్రస్ చెప్తా అక్కడికి వచ్చేయి. మిత్ర ఎందుకు సార్, మీరు ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతున్నారా? రిషి అలాంటిది అనుకో. ఇంతకీ విషయం ఏంటంటే ఆ చెఫ్ పాప విశ్వాసంగాడు కిట్టిగాడు మనతోనే ఉంటారు. మేఘ ఎందుకు సార్ అని రిషి వైపు చూసేసరికి రిషి మేఘని ఓ చూపు చూశాడు సీరియస్గా. మేఘకి రిషిని అలా చూడగానే పై ప్రాణాలు పైనే పోతాయి. రిషి ఎందుకనేది తర్వాత, నువ్వు మాత్రం ఆ చెఫ్ తోకల్ని ఓ చూపు చూడు, నీ వెనకే నేనున్నా అనగానే మేఘ నిన్న మీ పేరు చెప్తే ఎగతాళిగా నవ్వుతున్నారు సార్. రిషి నవ్వుతున్నారా? చెప్తా వాళ్ళ పని, ఇక నువ్వు వెళ్ళు. నేను రేపు 12 గంటలకి నేనే ఫోన్ చేస్తా ఎక్కడికి రావాలో. మేఘ ఓకే సార్ అంటూ వెళ్ళిపోయింది. రిషి కిందకు వచ్చాడు. పని వాళ్ళు తప్ప ఎవరూ కనపడలేదు. రూపా వాళ్ళ రూమ్ వైపు వెళ్ళాడు. తన తమ్ముడు నిహాన్, చెల్లి లావణ్య, ఇంకా వాళ్ళ నాన్నగారు శరత్ ముగ్గురు కూర్చుని వాళ్ళ రూమ్లో టీవీలో ఏదో మూవీ చూస్తూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ. రిషి వచ్చినట్లు కూడా చూడలేదు. రిషి సైలెంట్గా వెళ్ళి నిల్చున్నాడు. వాళ్ళని అలా చూసేసరికి తను ఏం మిస్ అవుతున్నాడో తెలుస్తూ ఉంది. కృతి తనతో కలిసి ఉండడానికి ఫ్యామిలీతో చర్చించాలి అంది గుర్తొచ్చింది. అంటే నువ్వు నన్ను మర్చిపోయి నీ ఫ్యామిలీతో ఉండొచ్చు, నేను మాత్రం నా వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నా, నా కోసం పరితపిస్తున్నా, ఇన్నాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నా, చాలా తప్పు చేశా. మా అమ్మ సంగతి ఎలా ఉన్నా నిహాన్ లావణ్యలకి నేను ఎంత ఇష్టం నేనంటే ఇంకా వాళ్ళని దూరం చేసుకోను. నేను ప్రేమించిన ప్రేమ నా ప్రేమను కాదంది, నన్ను ప్రేమించే ప్రేమని నేను కాదన్నాను. ఈ 3 సంవత్సరాలలో వాళ్ళిద్దరూ నాకు దగ్గర అవ్వాలని ఎంత ట్రై చేసినా నేను వాళ్ళని దూరమే పెట్టా. కానీ ఇక నుంచి అలా కాదు అనుకుంటూ తను వచ్చినట్టు తెలియడానికి చిన్నగా దగ్గారు. ముగ్గురు రిషిని చూసి పైకి లేచారు. రిషి చిన్నగా అమ్మాయిది కనిపించడం లేదు అని అడిగాడు. లావణ్య లేడీస్ క్లబ్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళిందన్నయ్య. రిషి ఓహో, మీరు డిన్నర్ చేశారా? నిహాన్ లేదు బ్రో. రిషి కామ్గా వచ్చి సోఫాలో కూర్చుని వాళ్ళతో మీరు కూర్చోండి అనగానే
ముగ్గురు రిషిని ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నారు. రిషి శరత్ వైపు చూసి మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా అని అడిగాడు. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. రిషిని చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాడు. రూపతో పెళ్ళయ్యాక తనే రిషిని హాస్టల్లో చేర్పించాలని ఫోర్స్ చేసేవాడు. అప్పట్లో తను బిజినెస్ చేసేవాడు. రూప జాబ్ చేస్తూ ఉండేది. రిషి చదువుకునే రోజుల్లో ఎప్పుడైనా ఇంటికి వచ్చినా తను పలకరించేవాడు కాదు. అటు తర్వాత బిజినెస్లో లాస్ వచ్చి ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. సరిగ్గా అదే టైంలో రిషి స్టార్ హీరో అయ్యాడని, బాగా సంపాదిస్తున్నాడని తెలిసింది. రూప వెంటనే రిషి దగ్గరికి వెళ్ళిపోదామంది. కానీ తను వద్దన్నాడు. కారణం, తను ఏనాడు రిషిని దగ్గరికి తేలేదు. ఇప్పుడు అవసరం మంది కదా అని రిషి ముందుకెళ్ళడం తనకి నామూషి అనిపించింది. రూప వద్దని ఎంత వారించినా వినలేదు. రిషి దగ్గరికి వెళ్ళి తాము ఉండడానికి రిషిని ఎలాగో ఒప్పించింది. వాళ్ళు వచ్చి 3 సంవత్సరాలైంది. రిషి వాళ్ళని ఏనాడు ప్రేమగా చూసింది లేదు. అలా అని పట్టించుకోకుండా లేడు. తమ అవసరాలకి డబ్బులు ఇచ్చేవాడు. రూప ఏదైనా పొరపాటు చేస్తే ఊరుకునేవాడు కాదు. ఆ విషయంలో తప్ప మరే విషయాల్లోనూ లేదు, కోపం లేదు. ఆలోచనల్లో ఉన్న ఆయన్ని నిహాన్, డాడీ బ్రో ఏదో అడిగాడు అని అరిచాడు ఆనందంగా. ఆయన, పిలు రిషి, నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలు అన్నాడు ఉద్వేగకంగా. రిషి నవ్వి, లావణ్య పదండి అందరం కలిసి డిన్నర్ చేద్దాం అనగానే నిహాన్ యాహూ అంటూ పెద్దగా అరిచాడు. పని వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైందో అని. రిషి, వాళ్ళతో డిన్నర్ అరేంజ్ చేయండి అనగానే వెళ్ళిపోయారు. నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే రూప వచ్చింది. వాళ్ళ నలుగురిని అలా చూసి తన కళ్ళని తానే నమ్మలేదు. డైరెక్ట్గా వచ్చి, ఏంటిది, నేను చూస్తుంది నిజమేనా అని అడిగింది. రిషి తనని గమనించాడు. స్లీవ్లెస్ బ్లౌజ్, హెయిర్ వదిలేసి ఓవర్ మేకప్, 2 చేతులకి నెయిల్ పాలిష్. లావణ్య వైపు చూశాడు. పద్ధతిగా డ్రెస్సు, నిండుగా చున్నీ, ఎటువంటి మేకప్ లేకుండానే ఎంతో చక్కగా ఉంది. రిషి చిన్నగా, అమ్మ నీకు 1/2 గంట టైం ఇస్తున్నా, వెళ్ళి స్నానం చేసి పద్ధతిగా చీర కట్టుకుని జడ వేసుకుని రా అనగానే రూప, రేయ్ ఏమైంది నీకు, ఎప్పుడు లేనిది వాళ్ళతో భోజనం, నేను ఎలా ఉండాడో చెప్పడం అని నవ్వింది. రిషి, అమ్మ ఐ సెడ్ గో అన్నాడు కొంచెం వాయిస్ పెంచి. ఆమె శరత్ వైపు చూసింది. ఆయన ఇదంతా ఏమీ పట్టనట్టు హ్యాపీగా ఫుడ్ తింటూ ఉన్నాడు. రూప, రిషి నేను నీకు తల్లిని, ఎలా ఉండాలో నువ్వేమీ నాకు నేర్పక్కర్లేదు అంది విసురుగా. అంతే, మనోడికి సంఖ్య తిరిగింది. పని వాళ్ళందరినీ లోపలికి వెళ్ళమన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాక, అమ్మ నీకు నా సంగతి బాగా తెలుసు, మర్యాదగా నేను చెప్పినట్లు చెయ్యి, లేకపోతే అంటూ కోపంగా చూశాడు. ఆమె తన భర్త పిల్లల వంక చూసింది. వాళ్ళు అసలు ఏమీ చూడడం లేదు. ఆమె చేసేది లేక లోపలికి వెళ్ళింది. వాళ్ళ నలుగురు తినడం పూర్తయింది. రిషి వాళ్ళ ముగ్గురిని పైకి తీసుకెళ్ళాడు. ఆ 3 సంవత్సరాలలో వాళ్ళు పైకి రావడం అదే. నిహాన్కి అయితే భలే నచ్చింది. మొత్తం 4 సార్లు చూశాడు. తర్వాత అక్కడ బాల్కనీలో కూర్చున్నారు నలుగురు. మొత్తం చెట్లతో సిటీ అంతా కనపడుతూ చల్లటి గాలితో భలే ఉంది. రిషి, నాన్న రేపటి నుంచి నేను సుకృతి, తెలుసు కదా మీకు, మేమిద్దరం ఒకే చోటు ఉండాలని అంటూ జరిగింది చెప్పాడు. అంతా విని లావణ్య, అన్నయ్య నువ్వేమనుకోనంటే ఒకటి అడగనా అనగానే రిషి, అడుగు. తను సుకృతి గారు చాలా మంచి వ్యక్తి. మా కాలేజ్ యానివర్సరీకి ఒకసారి వచ్చారు. చాలా బాగా మాట్లాడారు. ఎంత సాధించినా అసలు గర్వమే లేదు ఆమెకు. మరెందుకన్నయ్య నిన్ను కాదనుకుంది? అలా ఎలా? రిషి, అదంతా గతం. తలుచుకుంటే కోపం, బాధ తప్ప ఏమీ లేదు. నువ్వు వెళ్ళి అమ్మని తీసుకురా అనగానే లావణ్య కిందకి వెళ్ళింది. రిషి, నిహాన్ నువ్వు కూడా ఇక్కడే ఉండు, నేను వచ్చాక మన ఇద్దరం కలిసే ఉందాం, ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు నీదే అన్నాడు. నిహాన్ రిషిని హక్ చేసుకుని థ్యాంక్ యూ బ్రో అన్నాడు. రిషి శరత్తో, ఇక నుండి ఇంటి బాధ్యతలు తీసుకోండి, అమ్మని మాత్రం ఎక్కడికి వెళ్ళనీకండి అన్నాడు. నిహాన్కి అయితే కాలు భూమి మీద నిలబడలేదు. లావణ్య రూపం తీసుకొని వచ్చింది. ఆమె రిషి చెప్పినట్లే రెడీ అయి వచ్చింది. రిషి, అమ్మ చెల్లి చూడు ఎంత పద్ధతిగా ఉందో, నువ్వు మాకు చెప్పాల్సింది పోయి మా చేత చెప్పించుకుంటున్నావు. సరే, ఇంకా క్లబ్బులని పార్టీలను తిరగడం తగ్గించు. జీవితంలో ఎంజాయ్మెంట్ ఉండొచ్చు, కానీ ఎంజాయ్మెంటే జీవితం కాకూడదు. రేపటి నుండి నాన్న ఎలా చెప్తే అలా చెయ్యి అన్నాడు. రూపకి షాక్తో బుర్ర పని చేయడం లేదు. రిషి అసలు మాట్లాడడమే గగనం, అలాంటిది వీళ్ళ ముగ్గురితో భోజనం, అది కూడా కాదు. తను ఒకసారి పర్మిషన్ లేకుండా పైకొచ్చిందని
ఎంత పనిష్మెంట్ ఇచ్చాడు. అలాంటిది వాళ్ళ ముగ్గురిని పైకి తీసుకొచ్చాడు. రిషి ఆమెతో, అమ్మ ఆ రోజు నువ్వు వస్తే నేను ఎందుకులే అవన్నీ, ఇక నుండి నేను తమ్ముడు ఇక్కడే, నువ్వు ఎప్పుడైనా రావచ్చు అన్నాడు. ఆమెకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాసేపు తర్వాత రూప, శరత్ కిందకి వెళ్ళారు. రిషి, నిహాన్, లావణ్య ఫుల్గా కబుర్లు. రిషి తన షూటింగ్ కబుర్లు చెప్పాడు. రాత్రి అంతా జాగారమే ముగ్గురు. రిషి అయితే చాలా సంవత్సరాల తర్వాత హ్యాపీగా ఉన్నాడు. టైం మార్నింగ్ 5. రిషి, సరే ఇంకా పడుకోండి అంటూ తను ముసిగేశాడు. సరే మన చెఫ్ పాప సంగతి చూద్దాం పదండి. జడ్జి గారి ఇంటి నుంచి వచ్చాక వాళ్ళ అమ్మకి కాల్ చేసింది శ్రావణి. చెప్పు కృతి, వెళ్ళావా? ఏమన్నారు? కృతి, ఏమంటారు, కలిసి కాపురం చేయండి అన్నారు అంది విసుగ్గా. శ్రావణి, మంచిదేగా, సరే ఎప్పుడు వెళ్తున్నావు? కృతి, అమ్మ ఏంటి నువ్వు కూడా, డాడీకి ఇవ్వ ఫోను. శ్రావణి, ఎందుకు? నువ్వు విషయం చెప్తే ఆయన వద్దంటే ఆగిపోతావా అంది సీరియస్గా. కృతి, మా ఏమైంది నీకు? శ్రావణి, జ్ఞానోదయం అయింది. మీ డాడీకి నేను చెప్తా కానీ అమ్మమ్మకి ఫోన్ ఇవ్వు అంది. కృతి అమ్మమ్మకు ఫోన్ ఇచ్చింది. శ్రావణి, అమ్మ చిన్నోడు లగేజ్ ప్యాక్ చేయి, దాని చీరలు, డ్రెస్సులు, నగలు అన్నీ పెట్టు. అమ్మమ్మ, నాకు వదిలే, నేను చూసుకుంటా. అవును, ఏమంటున్నాడు మీ ఆయన? శ్రావణి, నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తాయిగా, పైగా ఇవ్వాల్సిన అవసరం లేదని దబాయిస్తున్నాడు. ఆమె, నీకెన్ని రోజుల నుంచి చెప్తున్నా వింటేనా? పోన్లే, ఇప్పటికైనా నీ కూతురు లైఫ్లో దారిలో పెడుతున్నావు. శ్రావణి, అమ్మ దాన్ని కనిపెట్టుకుని ఉండు, వాళ్ళ నాన్నకి ఫోన్ చేయించకు. ఆమె, సరే నేను చూసుకుంటా అని ఫోన్ పెట్టేసింది. కృతి ఫ్రెష్ వచ్చి బెడ్ మీద ఒరికింది. అమ్మమ్మ బ్యాగ్లు తీసి సర్దడం మొదలుపెట్టింది. కృతికి రిషి గుర్తొచ్చాడు. రేపటి నుండి ఎలా? అసలు తను చాలా మొండిగా తయారయ్యాడు. నేనేది చెప్తే దానికి ఆపోజిట్గా చేస్తూ ఉంటాడు. అవును, పని వాళ్ళొద్దని ఎందుకు చెప్పారు? అంటే ఎవరు పని వాళ్ళు చేసుకోవాలా? రా, నేనైతే నా వరకే వంట చేసుకుంటా, నీకు ఒక్క హెల్ప్ కూడా చేయను అంటూ కృతి రిషి మీద రివెంజ్ కోసం ప్లాన్స్ వేస్తూ ఉంది. అమ్మమ్మ, కృతులు అని పిలిచింది. కృతి ఇక్కడ లేదు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంది. ఆమె 2 సార్లు పిలిచింది. అబ్బే, మన చెఫ్ పాప ఉలుకులేదు పలుకులేదు. ఆమె కృతి నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది. కృతి అబ్బా అని తల రుద్దుకుంటూ లేచి, ఏంటి ముసల్దానా, ఎందుకు కొట్టావు అని అడిగింది. ఆమె బ్యాగులు చూపించి, చాలా అని అడిగింది. 5 పెద్ద బ్యాగులు, 2 VIP సూట్ కేసులు. కృతి నోరు తెరిచి, ఏంటి ఇన్ని సర్దావు? నేనేమీ ఉండిపోవడానికి వెళ్ళలేదు, 3 నెలల తర్వాత ఇక్కడికే వస్తా, నువ్వు 2 బ్యాగుల్లో సర్దు అంది. ఆమె, ముందు 3 నెలలు, తర్వాత నీకు 3 నెలలు, అటు తర్వాత 6-7 నెలలు, వెళ్ళసి 10 నెలలు పడుతుంది రావడానికి అంది. కృతి చిరాగ్గా, ఏంటి, నాకు అర్థం కాలేదు. ఆమె, వెళ్ళు, నీకే అర్థమవుతుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కృతి, ముందు 3 నెలలు, తర్వాత 3 నెలలు ఏంటి లెక్క అని తలగొక్కుంది. అప్పుడే మిత్ర ఫోన్ చేసింది. కృతి లిఫ్ట్ చేసి చెప్పు అనగానే, మిత్ర, నేను కాదు నువ్వే చెప్పు, లగేజ్ ప్యాక్ చేసుకున్నావా? కృతి, అయ్యింది. మిత్ర, సరే రేపు మార్నింగ్ 9 కల్లా రెడీ అయ్యి నేను అడ్రస్ షేర్ చేస్తా, అక్కడికి వచ్చే. కృతి మంది. మిత్ర, ఏంటి అంత ముభావంగా ఉన్నావు, భయపడుతున్నావా? కృతి, ఓయ్, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? మిత్ర, లేదు, రేపటి నుండి నువ్వు రిషినే ఉండేది అని ఒత్తి పలుకుతూ, ఎలాగా అని భయపడుతున్నావేమో అని అడుగుతున్నా. కృతి, చూడు, నేనేమి మీ ఫ్రెండ్ కోసం వెళ్ళడం లేదు, ఆ ప్రీతి ఆచూకీ సంపాదించి దాని పని పట్టడం కోసం వెళ్తున్నా. మిత్ర, చెప్పావు కదే, సరే ఉంటా, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. అమ్మమ్మ కృతికి మిల్క్ తెచ్చి చేతికిచ్చి, మళ్ళీ ఎన్ని నెలలకి ఇస్తాను అనగానే, కృతి, ఏంటే ఇందాక నుండి చూస్తున్నా నెలలు అంటావు, అసలే విసుగ్గా ఉంది, నన్ను కదిలించకు అని ఫోన్ తీసింది. ఆమె, ఎవరికి ఫోను? కృతి, డాడీకి, వెళ్తున్నా అని చెప్తా. ఆమె, మీ నాన్న సూర్య ఎవరినో కలవడానికి బయటకు వెళ్ళారట, మీ డాడీ ఫోన్ మర్చిపోయారట అని చెప్పింది. కృతి, సరే రేపు మార్నింగ్ చేస్తాలే అంటూ గ్లాస్ ఖాళీ చేసి ఆమెకి ఇచ్చి పడుకుంది. మార్నింగ్ లేవడం, తన యోగా మెడిటేషన్ కంప్లీట్ చేసింది. స్నానం చేసి వచ్చేసరికి చీర, వాటికి మ్యాచింగ్ సెట్ పెట్టి ఉన్నాయి. ఇదంతా అమ్మమ్మ పని అని అర్థమైంది. కానీ తను మాత్రం చూడీదార్ వేసుకుని రెడీ అయింది. టిఫిన్ తినడానికి వెళ్ళింది. అమ్మమ్మ తనని చూసి, అదేంటి కృతులు, ఎంచక్కా కాపురానికి వెళ్తూ
చీర కట్టుకోవాలని అక్కడ పెడితే నువ్వేంటి ఇలా అని తల కొట్టుకుంది కృతి. అమ్మమ్మ, నువ్వు తెగ ఊహించుకోకు. కాపురం లేదు, ఏమీ లేదు. విడాకులు రావాలంటే కలిసి ఉండాలి కాబట్టి వెళ్తున్నా అంటూ గబగబా టిఫిన్ లాగించేసింది. విశ్వ వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అనగానే కృతి బ్యాడ్ మార్నింగ్ అంది. విశ్వ అయ్యో అదేంటి మేడం అలా అన్నారు? అమ్మమ్మ పిచ్చి సన్నాసి, నీకు అర్థం కాదులే కానీ టిఫిన్ తిందురా అంది. విశ్వ తినే వచ్చా అండి అన్నాడు. కృతి తినడం పూర్తయ్యాక కృష్ణ అని పిలిచింది. కృష్ణ రాగానే వాళ్ళిద్దరిలో లోపల లగేజ్ ఉంది, కారులో పెట్టండి అనగానే విశ్వ కృష్ణ ముందు రోజు జరిగింది ఐడియా ఉండడంతో ఏం మాట్లాడకుండా గమ్మున లగేజ్ కారులో పెట్టారు. కృతి అమ్మమ్మతో సరే వెళ్ళొస్తా అనగానే ఆమె క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ముగ్గురు అంది. కృతి ముగ్గురా, ఎవరు అని అడిగింది. ఆమె ఏం లేదులే, దుర్ముహూర్తం వచ్చే టైం అయింది, ఇక బయలుదేరు అంటూ తొందర పెట్టింది. కృతి కరెక్ట్గా కారు ఎక్కబోతుంటే అభి వచ్చాడు. రిషి స్మార్ట్గా రెడీ అయ్యాడు. తన పర్సనల్ స్టాఫ్ తన లగేజ్ ప్యాక్ చేశారు. రిషి, లావణ్య, నిహాన్ ముగ్గురు కలిసి కిందకి వచ్చారు. శరత్ వాళ్ళని అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రిషి అమ్మ ఇంకా లేవలేదా అని అడిగాడు. శరత్ ఏమీ మాట్లాడలేదు. రిషి మీరు తనకి అలా అలవాటు చేశారు, ఇక నుండి గట్టిగా ఉండాలి అనగానే శరత్ అలాగే రిషి, నేను మారుస్తుందని పద టిఫిన్ చేద్దు కానీ అన్నాడు. రిషి ఫాస్ట్గా తినేసి అందరికీ బాయ్ చెప్పి వచ్చి తన క్యారవాన్ ఎక్కాడు. అయితే రిషికి ఆల్ ది బెస్ట్ చెప్పి కృతితో కలపడానికి ఆయన గారి వీర ఫ్యాన్స్ అంతా వచ్చారు. చూద్దాం పదండి. ముందు మైత్రేయి వచ్చి రిషిని చూసి షాక్. రిషి ఏంటి డార్లింగ్ నువ్వే షాక్ అయితే ఎలా? మైత్రేయి రిషి నీకెందుకు, నేనున్నా, నా ఫుల్ సపోర్ట్ నీకే అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి క్యారవాన్లోకి ఎక్కింది. నెక్స్ట్ కీర్తి, తర్వాత చాము, వెంటనే వెంకటలక్ష్మి పటేల్, ఆ తర్వాత పూర్ణిమ, వెనకాలే విజేత. వీళ్ళందరూ రిషికి ఆల్ ది బెస్ట్ అంటూ ఓ తెగ హ్యాండ్ ఇస్తుంటే వచ్చారమ్మ లహరి ఇంకా రాహిత్య. వీళ్ళందరూ రిషితో నువ్వు చాలా స్వీట్ అని మాకు తెలుసు, కానీ నిన్ను నెగిటివ్ షేడ్లో చూపిస్తుంది. లాస్ట్లో వచ్చింది అసలు సిసల్ ఫ్యాన్ దేవిక. రిషిని చూస్తూ సిగ్గుపడింది. రిషి హాయ్ అనగానే ఆమె అలాగే క్యారవాన్ ఎక్కింది. ఇంకొంతమంది మిత్ర దగ్గరికి వెళ్ళి సుకృషిలు ఎక్కడ ఉండబోతున్నారో కనుక్కొని అక్కడికి వెళ్ళారు. వీళ్ళు సుకృషిలు ఇద్దరికి ఫ్యాన్స్. వాళ్ళు ప్రతిభ, అనిత, పావని, ఉష, సంజు, ప్రమీల, గాయత్రి, సునీత, ఎం, శాండీ, మిసెస్ సురేష్, డార్లింగ్, బుజ్జు, మంజుల, మహాలక్ష్మి, కైవల్య, జిన్నాబి, షేక్, నిత్య, కావ్య, లక్ష్మీ, చందన, అను. ఇదంతా